రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మరి కాసేపట్లో సాయంత్రం 3:45 ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున నేతలు పాల్గొనున్నారు. ఇక వాస్తవానికి గత నెలలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కారు భావించింది. గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపచేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తుంది. ఇక మరొక పక్క సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తొలి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సచివాలయం బయట కాదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. సచివాలయం లోపల ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటునకు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ కూడా చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు సీఎం. దేశానికి ప్రధానులుగా చేసిన ఇందిరాగాంధీ, పివి నరసింహారావుల విగ్రహాలు ఒకవైపు వరుసగా ఉండటంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అటు అమరవీరుల చిహ్నం సచివాలయం మధ్యలో ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, చాలా వరకు పూర్తి స్థాయిలో కార్యక్రమానికి సంబంధించి సమయం కూడా దగ్గర పడింది, మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇటు ప్రభుత్వ సలహాదారులు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులంతా ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి అధికారులు మొత్తం కూడా అక్కడే ఉండి పరిశీలన చేసి ఏర్పాట్లను అయితే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి వాస్తవానికి ఇటు గాంధీ కుటుంబం నుండి ఎవరో ఒకరు వస్తారని భావించినా కానీ ఇటు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం తదితర కార్యక్రమాలలో ఉండడంతో ఇక ఏఐసిసి నేతలు కూడా ఎవరు రాలేకపోయారు. ఇటు మల్లికార్జున ఖర్గే కానీ, లేకపోతే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కానీ ఎవరో ఒకరు వస్తారని చెప్పేసి భావించినా కానీ ఎవరు కూడా రాలేకపోయారు. దాంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదనే ఈ యొక్క కార్యక్రమ ఆవిష్కరణ అయితే జరగబోతా ఉన్నది.
దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు పూర్తయినా కానీ దీనిపైన కొంత గందరగోళ వాతావరణాన్ని అయితే ఇటు ప్రతిపక్షాలు చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా బీఆర్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ యొక్క విగ్రహాన్ని అక్కడ నుండి తీసేస్తామని చెప్పి కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, రాజీవ్ గాంధీకి ఇటు తెలంగాణకు సంబంధం ఏందని కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో రాజీవ్ గాంధీ యొక్క దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఉండడంలో తప్పేముందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మరొక వైపు ఇటు పివి నరసింహారావు, ఇందిరాగాంధీ తదితరుల దేశ ప్రధానుల యొక్క విగ్రహాలు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి దానిపైన ఇటు సెక్రటేరియట్ లోపలనే ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి సెక్రటరీ గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఆ వైపుగా ఆలోచన చేయలేదు. బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ వైపున ఆలోచన చేయలేదు. తెలంగాణ తల్లి, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ తల్లిని మర్చిపోయారని చెప్పి అందుకొరకే వాళ్ళు మర్చిపోయినటువంటి పనిని, వాళ్ళు చేయలేనటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయబోతోంది. December 9 నాడు ఆవిష్కరించబోతా ఉన్నాం. ఇప్పటికే దానిపైన భూమి పూజ చేసినటువంటి పరిస్థితి కూడా సెక్రటేరియట్ ఆవరణ లోపలలోనే ఈ యొక్క తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి దానికి సంబంధించి భూమి పూజ కూడా చేసింది. మొత్తానికైతే దేశ ప్రధాని ఈ దేశానికి ఓటు హక్కును కూడా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే వయోజనులకు ఓటు హక్కును కల్పించినటువంటి రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఈ దేశానికి టెక్నాలజీ అందించినటువంటి, దాంతో పాటుగా మొబైల్ను పరిచయం చేసినటువంటి, ఈ దేశానికి ఉపాధి అనేక మంది యువతలో ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని మరికొద్దిసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద ఈ యొక్క ఆవిష్కరణ అయితే జరగబోతోంది. రాజశేఖర్ రైట్. ఒకటి అంటే మరోపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దానికి సంబంధించి స్పందించారు. అసలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే తప్పేంటి అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకటంటే మీరు రెండంటాం. పరుష భాషను నేర్పించిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా అంటే ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహంపై మాట్లాడే అర్హత కూడా లేదంటూ కూడా కేటీఆర్కైనా ఒక జలక్కిచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కానీ తదితర నేతలందరూ కూడా ఎవరైనా కానీ రాజీవ్ గాంధీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి సంబంధించినటువంటి గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు ఇచ్చి త్యాగాలు చేసినటువంటి కుటుంబం. వాళ్ళ ఆస్తులు కూడా దేశానికి రాసిచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళపైన చులకనగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రధానమంత్రి పదవులు అంటూ వస్తే కూడా రాజీవ్ గాంధీ కుటుంబం, ముఖ్యంగా సోనియా గాంధీ తృణప్రాయంగా వదులుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళపైన ఆరోపణలు చేసినా ఏదైనా మాట్లాడినా బాగుండదని చెప్పేసి సీరియస్ గానే చెప్తున్నారు. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను వక్రీకరించి తెలంగాణ భాషను, యాసను మార్చి బూతు పదాలను వాడిందే కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి ఇలాంటి వాళ్లకు మేము ఎంతవరకైనా దేనికైనా సిద్ధం. ఒకటంటే మేము 2 అనగలం అని చెప్పేసి, ఒక మాట అంటే 2 కూడా అనగలుగుతాం. వాళ్ళ భాష మంచిగా లేకపోవడంలో అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేము కూడా అలాంటి భాషను వాళ్ళు మాట్లాడితే తప్పనిసరి మాట్లాడాల్సి వస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంకోటి అంటే ప్రధానంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయించాం. 15 అడుగులు దాదాపుగా 1800 కిలోల కంచుతో చేపించినట్లు తెలుస్తుంది. అంటే ప్రత్యేకతలు ఏమైనా మనకి ప్రధానంగా వెల్లడించినటువంటి పరిస్థితి ఉందా? అంటే దానికి సంబంధించి అయితే ఇప్పటికైతే ఈ యొక్క 15 అడుగుల విగ్రహానికి సంబంధించినటువంటి కంచుతో చేసినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి దీనిపైన అయితే మనకున్నటువంటి సమాచారం అయితే ఇటు రాజీవ్ గాంధీ విగ్రహం సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి దానిపైన ఇటు రాష్ట్ర పిసిసి కానీ లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందని చెప్పేసి దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి నేతను దివంగత ప్రధానమంత్రి, గతం ఇంకా మిగతా ప్రధానమంత్రులు బీజేపీ నుండి కూడా ఒక డిమాండ్ వచ్చినటువంటి నేపథ్యంలో వాజ్పేయి విగ్రహం అంటే వాజ్పేయి విగ్రహానికి సంబంధించి కూడా ఒకవేళ అట్లాంటి ప్రతిపాదన వస్తే స్థలం చూసి అక్కడ కూడా పెడుతున్నటువంటి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క కంచుతో చేసినటువంటి 15 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడమే కాకుండా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వాళ్ళ కుటుంబంలో నుండి ఎవరినో ఒకరిని రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ ఎవరినో ఒకరిని పిలిచి ఈ యొక్క ప్రారంభించాలనుకున్నారు. కానీ
ఆవిష్కరణకు వాళ్ళు రాలేకపోవడం, దీంతో ఏర్పాట్లు అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని పూర్తి ఏర్పాట్లు చేసి ముఖ్యమంత్రి చేత ఈ యొక్క విగ్రహావిష్కరణ చేయించాలని చెప్పేసి భావిస్తా ఉన్నాను. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి మరి కాసేపట్లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు, ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి సమక్షంలో కొత్తగా ఎన్నికైనటువంటి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాసేపట్లో విగ్రహావిష్కరణ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించినాం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టడం